నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు ఇచ్చిన ఇంటి నివేశ స్థలాలపై విచారణ సక్రమంగా నిర్వహించి సకాలంలో నివేదికలు అందజేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు కింద రీసర్వే పీజీఆర్ఎస్ పలు రెవెన్యూ అంశాలపై జిల్లాలోని ఆర్డీఓలు, డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్లతో, జిల్లాలోని తహసీల్దార్లతో, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్ 23 విడుదల చేసిందని, దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులకు 3 సెంట్ల నివేశ స్థలాలు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల నివేశ స్థలాలు ఇవ్వాల్సి ఉందని, దానికి తగ్గట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అర్హత ఉండి ప్రభుత్వ స్థలాల్లో ఇంటి నిర్మాణం చేసుకుని నివసిస్తున్న లబ్ధిదారులకు జీవో నెంబర్ 30 ప్రకారం రెగ్యులైజేషన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి పంపాలని తెలిపారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాథ్, డిఆర్ఓ చినవోబులేసు, ఒంగోలు కనిగిరి డిఆర్ఓలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, తహసీల్దార్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వలస కూలీలు, వలసలు అన్ని పడుకుని సంచారదారులు వాళ్ళు ఉంటారు. ఇంకా ఎక్కడో మంచి ప్రాపర్టీ చూస్తారు, గవర్నమెంట్ ల్యాండ్ది చూసి వీళ్ళందరూ కూడా నైట్ అర్ధరాత్రి రేకుల షెడ్తో నీట్గా వేసి మొత్తం నైట్ మొత్తం గూడాలలో వేసేసి మొత్తం యాజ్ ఇఫ్ ఎంటైర్ ల్యాండ్ అండర్ దైర్ ఆక్యుపేషన్ అని ఉంటుంది. ఓన్లీ రేకుల షెడ్లో ఇవే ఉంటాయి. సో అది చాలా కాస్ట్లీ ల్యాండ్ అయి ఉండొచ్చు. చాలా దాని వెనక ఒక చాలా మోటివ్ అనేది చాలా మాలిఫైడ్ ఇంటెన్షన్తో అవి జరుగుతుంటాయి. అప్పుడు మరుసటి రోజు రెవెన్యూ వాళ్ళకో లేకపోతే అక్కడ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వాళ్ళకో తెలుస్తుంది. తెలిసి ఇచ్చేసరికి ఇంకా అది ఒక పెద్ద ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. దానికి పొలిటికల్గా కూడా ఒక కలపడం వస్తుంది. దాన్ని ఇంకా పేద జీవితాలు కడుపులు కొడుతున్న ప్రభుత్వం అనే రకరకాల ప్రభుత్వాలు దీని మీద ఇది వస్తుంది. ఇట్లా రకరకాలుగా అది ఇంకా ఇష్యూ కాంప్లికేటెడ్ అయిపోతుంది. దాని మీద ఒకడేమో కోర్టులో ఫైల్ చేస్తారు. వీళ్ళు రెవెన్యూ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పేదల జీవితాన్ని నోటీస్ ఇవ్వకుండా తొలగించేస్తున్నారు. కలెక్టరేట్ నుంచి మేము ఏ రకమైనటువంటిది ఇచ్చాము, వెరిఫికేషన్ ఎట్లా చేయాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఒక ఇష్యూ అండి. రెండవది, కొత్తగా గవర్నమెంట్ వారు గైడ్ లైన్స్ ఇచ్చారు, మనకి జీవో ఇచ్చారు. మనకి మండల ప్రాంతం, అదే గ్రామీణ ప్రాంతంలో అయితే ఎంత ఎక్స్టెంట్ ఇవ్వాలి, మండల కేంద్రాల్లో అయితే ఎంత ఎక్స్టెంట్ ఇవ్వాలనే దాని మీద మనకి గైడ్లైన్స్ ఇచ్చున్నారండి. సో దాన్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు హౌస్ సైట్ దీనికోసం కూడా అప్లికేషన్స్ వస్తున్నాయి. అది ఆన్లైన్ ప్రాసెస్ ఏంటి అనేది ఒకవేళ ఎనేబుల్ అయితే అది కూడా చెప్తాం. ఇది 2 ఇష్యూలు మనకి. ఇది 3వ సబ్జెక్ట్ బాబు. 3వ సబ్జెక్ట్లో సబ్ టాపిక్లు 2. ఒకటి, గత 5 ఏళ్ళు ఇచ్చిన హౌస్ సైట్లకు సంబంధించి వెరిఫికేషన్. రెండవది, కొత్తగా హౌస్ సైట్ అప్లికేషన్ వస్తే ఏం చేయాలి. ఇది 2. ఇది 3వ ప్రాధాన్య అంశం, ప్రభుత్వ ప్రాధాన్య అంశం. ఓటర్ల జాబితా తయారీలో భాగంగా వచ్చిన అర్జీలను గడువు మేరకుండా త్వరితగతిన పరిష్కారం చేయాలని డిఆర్ఓ చినవోబులేసు అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో డిఆర్ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే బిఎల్ఓలతో సమావేశం నిర్వహించి పెండింగ్లో ఉన్న అర్జీలను త్వరితగతిన పరిష్కారం చేయాలని చెప్పడం జరిగిందన్నారు. ఏఈఆర్ఓలు సకాలంలో బిఎల్ఓలతో పని చేయిస్తున్నారా లేదా అని ఆలోచించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ప్రోగ్రెస్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అలాంటి వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. బెదిరిస్తేనే పనిచేస్తామనే పద్ధతికి రాకూడదని డిఆర్ఓ అన్నారు. ఎన్నికల విభాగం సిబ్బంది సక్రమంగా పర్యవేక్షిస్తే ఓటర్ల జాబితాలో సవరణలు వేగవంతంగా జరుగుతాయని, ముందుగా ఎన్నికల విభాగంలో పనిచేసే సిబ్బందితో షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాల నిర్ణయ వ్యవధి ప్రకారం చేయాల్సిన పనులను నిర్ణీత సమయంలో చేయాలని డిఆర్ఓ సూచించారు. క్లియర్ చేయకుండా ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండెన్సీ అంతా క్లియర్ చేయమని నేను పదే కూడా మీకు చెప్పడం జరిగింది. మేడం గారు కూడా ఒకరోజు మీటింగ్లో మీ అందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అయినా కూడా ఏఈఆర్ఓస్తో మాట్లాడుతున్నారు. మరి ఏఈఆర్ఓస్ బిఎల్ఓలతో సక్రమంగా పని చేయిస్తున్నారో లేదో
మీరే ఆలోచించుకోవాలి. పిఎస్ వారీగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే ప్రోగ్రెస్ పూర్గా ఉందో వాళ్ళందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వమని కూడా చెప్పాను. మరి ఎలక్షన్ సెల్ వాళ్ళు కూడా నిద్రపోతున్నారు. మీకు ముందు షోకాజ్ నోటీస్ ఇస్తే కానీ వాళ్ళ మీద మీరు విరుచుకుపడరు అనేటువంటిది ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇది సబ్జెక్టు సీరియస్, టైం బౌండ్ ప్రోగ్రామ్. బెదిరిస్తేనే పనులు చేస్తారనేటువంటి కల్చర్కు మనం రాకూడదు. టైం బౌండ్ ప్రోగ్రామ్ కాబట్టి ఏ టైంలో ఏమి చేయాలో అది తప్పకుండా చేయవలసినటువంటి బాధ్యత మనందరం. వార్షిక రుణ ప్రణాళిక జీవనోపాధుల పెంపుదలపై స్వయం సహాయక సంఘాల మహిళలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించిన తర్వాతనే సర్వే చేపట్టాలని డిఆర్డీఏ పీడీ నారాయణ అన్నారు. నగరంలోని వెలుగు శిక్షణ కార్యాలయంలో వార్షిక రుణ ప్రణాళిక జీవనోపాధుల ప్రణాళిక తయారీపై జిల్లాలోని వెలుగు సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోజు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పీడీ నారాయణ సూచించారు. మహిళల్లో ఎంత అవగాహన కల్పిస్తే మనం తయారు చేసిన ప్రణాళికలు అంత మంచిగా ఫలితాన్ని ఇస్తున్నాయని అన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరిగే రుణ ప్రణాళిక తయారీపై జరిగే కార్యక్రమాలను తాను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఎక్కువ మందిని లక్షాధికారి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ వార్షిక రుణ ప్రణాళిక జీవనోపాధుల ప్రణాళిక తయారు చేయడం జరుగుతుందని, ప్రణాళికల తయారీపై సిబ్బందికి సెర్ఫ్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర ఐబీ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. వార్షిక రుణ ప్రణాళిక శిక్షణలో బ్యాంకు రుణాలు, గృహ రుణాలు ఏ అవసరాలు ఉన్నాయనేది సంఘ సభ్యురాల నుంచి తెలుసుకోవాలని, వారి అభ్యున్నతికి ఎంత మేర రుణాలు అవసరమో గుర్తించాలన్నారు. సమావేశంలో ఐబీడీపీఎం నరసింహారావు, ఏరియా కోఆర్డినేటర్లు, ఏపీఎంలు పాల్గొన్నారు. 38 మండలాల్లో ఎంతవరకు పొలాల వర్క్ జరుగుతుంది, ఎలా వర్క్ జరుగుతుంది, సో ఇవైతే ఖచ్చితంగా నేను డైరెక్ట్గా మానిటర్ చేస్తాను. సో మీకు టీమ్స్ ఉన్నాయి. సో మీరు ఎంత బాగా ప్లాన్ చేసుకోగలిగితే అంత సక్సెస్ మనకు ఉంటుంది. సో జాగ్రత్తగా ప్లాన్ చేయండి ఈ విషయంలో. ఎందుకంటే ఒక షెడ్యూల్ టైం ఇచ్చిన తర్వాత మన ప్లానింగే నెక్స్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలో డిసైడ్ చేస్తుంది. సో ఏరియా కోఆర్డినేటర్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది, ఏపీఎం రిక్వెస్ట్ చేస్తుంది. సో మీరు ఎంత బాగా ప్లాన్ చేయగలిగితే మనకు అంత బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ప్రస్తుతం మనకి జిల్లాలో ఈ వార్షిక రుణ మరియు జీవనోపాధి ప్రణాళిక అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఉన్న సిబ్బంది అందరికీ కూడా ఈ వార్షిక రుణ ప్రణాళిక మీద అవగాహన కలిగించి ప్రతి మండలంలో కూడా ఇది రేపు నుంచి శిక్షణ జరిగేసి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా ఈ రుణ ప్రణాళిక తయారు చేస్తారు. వాళ్ళకి బ్యాంకుల ద్వారా ఎంత రోజులు కావాలి, వాళ్ళ జీవనోపాధికి ఎంత రోజులు కావాలి, హౌసింగ్ ఎంత కావాలి, లేదా పెళ్లిళ్ళకి ఎంత కావాలి, వీటికి సంబంధించి ప్రతి ఒక్క సంఘ సభ్యురాలకి వచ్చే సంవత్సరంలో మనకి ఏమేమి అవసరాలని, అవసరాలకు సంబంధించిన ఎంత రుణం కావాలనేది ఒక ప్లాన్ చేయమని చెప్పేసి మనకి మా సీఓ గారు తెలియజేయడం జరిగింది. ఈ ప్రణాళిక మొత్తం వచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా స్థాయిలో వచ్చిన ప్రణాళికని ప్రభుత్వానికి అందించి ఆ విధంగా వచ్చే సంవత్సరం వాళ్ళకి కావాల్సిన చాలామందిని, ఎక్కువ మందిని లక్షాధికారం చేయాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఆశయం ప్రకారం జరగడం జరుగుతుంది. కాబట్టి దాదాపు ఎక్కువ మందికి ఏమేమి దాంట్లో ఇండస్ట్రీస్ కావాలనుకోవడం కానీ, వాళ్ళ ఎంటర్ప్రైజ్ తయారు చేయడం కోసం వివిధ రకాల యూనిట్ని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ఇది అప్పుల బాధ తాళలేక యువ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బల్లికురవ మండలం కొమ్మినేని వారిపాలెంలో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలను అతని సోదరుడు కీర్తిపాటి శ్రీను మీడియాతో మాట్లాడుతూ మృతుడు కీర్తిపాటి బ్రహ్మయ్యగా తెలిపారు. మృతుడి వయసు 23 సంవత్సరాలు. ఇతనికి సంవత్సరం క్రిందట వివాహమైంది. బ్రహ్మయ్య కొమ్మినేని వారిపాలెం గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ 3 ఎకరాలలో వరి పంట చేశాడు. బ్రహ్మయ్యకు 8 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుల బాధ తాళలేక గ్రామంలోని పొలాల్లో చెట్టుకు ఊరేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొలం ఎంత ఉంది? మా పొలం ఏం లేదు, మేము కౌలు చేస్తాం. ఎన్ని ఎకరాలు వేస్తారు? 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఏం పంట వేశారు? వరి వేసాం. వరి వేశారు. అప్పులు పోయినాయా? అప్పులు ఏమాత్రం 8 లక్షలు. సొంత రీవా ఆ ఊరే? మా సొంత నీటి కొమ్మలపేపాడు. ఆయన పేరేం పేరు? ఇంటి పేరు? కీర్తిపాటి. తండ్రి పేరు? ఏడుకొండ. భార్య? లావణ్య.
ఎంత మీ తమ్ముడి వయసు ఎంత? ఎంత 23, 25 అంతే. పెళ్ళి అయింది దానికి? పెళ్ళి అయింది 9 నెలలు పెళ్ళి అయిపోయింది. 9 నెలలు. ఇంకేమైనా గొడవలు ఉన్నాయా? గొడవలు ఏం లేవు. ఆ అమ్మాయికి కానీ ఈ అబ్బాయికి కానీ మాకు కానీ ఆ అబ్బాయికి కానీ ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి మనస్పర్ధలు లేవు. అసలు ఎందుకు చేసుకున్నాడో మాకు చెప్పలేదు, ఆ అమ్మాయికి చెప్పలేదు. ఎవరైనా ఒత్తిడి చేశారా? అప్పు కట్టడం అదైతే తెలియదు. ఒత్తిడి చేసింది చెయ్యని మాకు తెలియదు. ఏదన్నా చెబుతాడు. నగర పరిధిలోని ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్నులకు ప్రభుత్వం కల్పించిన 50% వడ్డీ రాయితీతో ఈ నెల 31వ తేదీలోపు చెల్లించి రాయితీని పొందాలని నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు తెలిపారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతోమంది విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను ఎన్నో సంవత్సరాల నుండి పెండింగులో ఉన్నాయని, సుమారు 4 లక్షల రూపాయల బకాయిలు ఉంటే 2 లక్షల రూపాయల వడ్డీ పడుతుందని, అందులో 1 లక్ష రూపాయల వడ్డీ మాఫీ అవుతుంది. కనుక పట్టణ ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కమిషనర్ తెలిపారు. ఈ పాటికి నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారని, ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం, ఇతర సెలవు దినాల్లో కూడా ఆస్తి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు కట్టించుకోవడం జరుగుతుందన్నారు. నగర ప్రజలు వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకుని పన్నులు బకాయిలు చెల్లించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాపర్టీ ట్యాక్స్ మరియు ఖాళీ స్థలాల పన్నులకు సంబంధించి 50% వడ్డీ రాయితీ ప్రకటించిన నేపథ్యంలో నగరంలోని ప్రజలు, వ్యాపార సంస్థల వారందరూ కూడా మరి ఈ సదవకాశాన్ని వినియోగం చేసుకొని 50% వడ్డీ రాయితీ పొందాల్సిందిగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 50% వడ్డీ రాయితీ ఆస్తి పన్ను అనగా ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులపై మాత్రమే ఉంటుంది. ఇది గత 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా చెల్లించిన వాళ్ళపై వడ్డీ అలా పెరుగుతూ వచ్చింది. ఈరోజు ఎంత వడ్డీ అయితే ఉందో ఆ వడ్డీలో 50% వాళ్ళకు రాయితీ కల్పిస్తూ ఉన్నాము. అనగా ఉదాహరణకు ప్రాపర్టీ ట్యాక్స్ 4,000 రూపాయలు ఉంటుంది, దానికి వడ్డీ ఒక 2,000 పడి ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు చెల్లిస్తే ఆ 2,000లో 1,000 రూపాయలు మరి అతనికి రాయితీ వస్తుందన్నమాట. ఆ విధంగా అందరూ కూడా ఈ సంవత్సరంలో పెండింగ్ ఉన్న వాళ్ళు, చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెల్లించాలి. మరి ఇక్కడ అందరూ గమనించాల్సింది కూడా ఏమిటంటే, ఉదాహరణకు ఒక 4 లక్షల రూపాయలు అతను వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అందులో కొంత భాగం మాత్రమే మేము పే చేస్తాము, ఆ తర్వాత అది మళ్ళీ చేస్తామంటే వడ్డీ రాయితీ రాదు. అందుకని ఏదైతే ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను ఉందో అది మొత్తం చెల్లించినప్పుడే అందులో వడ్డీ రాయితీ వస్తుందనేది ప్రజలు ముఖ్యంగా గమనించాలి. మా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా పట్టణంలో అన్ని ప్రాంతాల్లో మరి మేము ఈరోజు సోషల్ మీడియా ద్వారా, ప్రెస్ మీడియా ద్వారా, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ కూడా ప్రచారం కల్పిస్తున్నాము. నగర ప్రజలందరూ మరియు వ్యాపార సంస్థల వాళ్ళందరూ కూడా వెంటనే మనకు ఉన్నటువంటి ఈ 4 రోజులు, సో ఈ నెల 31 వరకు అవకాశం ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీడియా ద్వారా నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2వ రోజు కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. సదస్సులో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో పాటు కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర అవసరాల కోసం సొంతగా ఒక ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నానని సీఎం చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల సదస్సులో 2వ రోజు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అవసరమైతే ఏపీలోని 3 ప్రాంతాలకు 3 ఉపగ్రహాలను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. ఉపగ్రహాలకు అనుబంధంగా డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, ఐఓటీ పరికరాలు ఉంటాయని, వాటిని ఐఏతో అనుసంధానిస్తే సమాచార సేకరణలతో పాటు ప్రజలకు రియల్ టైంలో సేవలందించవచ్చని సూచించారు. ఇసుక అక్రమాలు సహా ప్రతి అంశాన్ని రియల్ టైంలో కనిపెట్టేందుకు ఉపగ్రహం ఉపయోగపడుతుందన్నారు. పట్టణంలోని దివ్యాంగులకు స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తామని మెప్మా పీడీ పి శ్రీహరి తెలిపారు. నగరంలోని మెప్మా కార్యాలయంలో పట్టణ దివ్యాంగుల సమాఖ్య సమావేశం నిర్వహించి పట్టణ సమాఖ్య నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఆర్థికంగా స్వయం ఉపాధిని అందించేందుకు అనేక రకాల పథకాలను తీసుకురాబోతుందని శ్రీహరి తెలిపారు. దివ్యాంగులకు తృప్తి క్యాంటీన్ ద్వారా ఆర్థిక వనరులు చేకూర్చేందుకు శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుందన్నారు. ర్యాపిడ్ స్కీమ్ ద్వారా ఆటోలు సమకూర్చి దివ్యాంగులకు తక్కువ ఈఎంఐ ద్వారా ఆర్థికంగా ప్రోత్సాహాలు అందించడంతో పాటు మెరుగైన జీవనోపాధులు కల్పించడం లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు.
పట్టణ సమాఖ్య నూతన కమిటీ ఎంపిక చేసేందుకు ఈ సమావేశం నిర్వహించామని, దీని ద్వారా పట్టణంలోని దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను అందించడం జరుగుతుందన్నారు. నూతనంగా ఎంపికైన కమిటీని అభినందించారు. దివ్యాంగుల పట్టణ సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులుగా వనమర్తి రాజేష్, యాలాల శివకృష్ణారెడ్డి, కోశాధికారిగా ఎస్టీ అజ్మిన్ ఎంపికయ్యారు. కార్యక్రమంలో జయకుమార్, ఫణికుమార్, సంతోష్, రాణి, సీవోలు, దివ్యాంగులు పాల్గొన్నారు. డిగ్రీ చదువుకున్నారా కాబట్టి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారి సభకు అక్కడ పట్టణ దివ్యాంగుల సమైక్య సమావేశం ఈరోజు అందరి దివ్యాంగుల సమక్షంలో జరుగుతున్నది. ఆ సంఘాన్ని బలోపేతం చేసే దిశగా ఈరోజు వాళ్ళు చెప్పిన సభ్యుల ప్రకారంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. వారికి సంబంధించిన ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. వారికి సంబంధించిన సమస్యలు కూడా మాకు వివరించినారు. అవి కూడా త్వరలో సమస్యలను వాళ్ళకి పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు. దివ్యాంగుల సంబంధించి ఆర్థికంగా వాళ్ళకి తృప్తి క్యాంటీన్ మరియు చేనేత రథం మరియు వాళ్ళకి సంబంధించిన బ్యాంకు లోన్లు కూడా కొన్ని సమస్యలు చెప్పినారు. ఆ బ్యాంకు లోన్కి సంబంధించి కూడా బ్యాంకు మేనేజర్లతో సంప్రదించి వారికి లోన్స్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉద్యానవన పంటలకు సాగు చేసే రైతులకు అధిక ఆదాయం ఇచ్చేలా షేడ్ నెట్ల సాగు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్క రైతు షేడ్ నెట్ సాగు పట్ల అవగాహన పెంచుకోవాలని ఉద్యానవన శాఖ ఏడీ గోపీచంద్ తెలిపారు. నగరంలోని వెలుగు శిక్షణా కేంద్రంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మిరప, దానిమ్మ, కూరగాయలు, పూల పెంపకం, షేడ్ నెట్లలో సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ రవీంద్రబాబు, వెంకటరమణ, పివి రమణ తదితరులు పాల్గొన్నారు. కంప్లీట్గా చినుకు ఎక్కడ చిరిగిపోకుండా తీసే లోపలికి ఎంటర్ అయ్యేదంతా కూడా మన నెగ్లిజెన్స్. మనం సాధారణంగా మిరప అనేది 40-45 రోజులు కరెక్ట్గా, వయసు అనేది చాలా ముఖ్యం. అందరికీ నమస్కారం. ఈరోజు ఉద్యాన శాఖ తరఫున అధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి నిమ్మ, దానిమ్మ, అట్లాగే మిరప వంటి ముఖ్య పంటలతో పాటు షేడ్ నెట్లలో కూరగాయలు, పూలు సాగుపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు డిఆర్సీలో మనకి ఇక్కడ డిఆర్డీఏ బిల్డింగ్లో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం రవీంద్రబాబు గారు, అట్లాగే టి వెంకటరమణ గారు, డాక్టర్ విజయభాస్కర్ గారు, అట్లాగే ఏపీఎంఐపి వెంకటరమణ గారు, పివి రమణ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ సంబంధించి వివిధ ఉద్యాన రైతులు జిల్లా నలుమూల నుంచి సుమారు 150 మంది రైతులు ఇక్కడ పాల్గొన్నారు. వీటికి సంబంధించి ముఖ్యంగా ఈ సర్ఫ్ వారితోటి కన్వర్జెన్స్ షేడ్ నెట్లలో కూరగాయలు, మిరపనారు సాగు పెంపకం మీద కూడా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఈ రైతులు షేడ్ నెట్లు ఏర్పాటు చేసుకోవాలని వారిని ఐడెంటిఫై చేసి వారికి శిక్షణ కార్యక్రమం ద్వారా వారికి షేడ్ నెట్ల సాగులో వర్షాకాలంలో పోతురోజు కాలువలో నీరు నిండిపోయి ఇళ్లలోకి రోడ్లపైకి వస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పోతురాజు కాలువ పూడుకుతీత పనులను ప్రారంభించడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలోని శ్రీనివాస థియేటర్ ప్రాంతంలో గల పోతురాజు కాలువ బ్రిడ్జి పక్కన పూడికితీత పనులను ప్రారంభించారు. నగరంలో పోతురాజు కాలువ సుమారు 7 ప్రాంతాల్లో ఉందని, ఆ ప్రాంతాల్లో మొత్తం చెల్ల చెట్లు మట్టితో నిండిపోయి ఉండడంతో నీరు ముందుకు వెళ్లే మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిషనర్ అన్నారు. అందుకోసం తొలుత ఈ ప్రాంతాల్లో పూడికతీత పనులు ప్రారంభించామని, మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పూడిక తీస్తామన్నారు. ఇరిగేషన్ అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడంతో మొత్తం చెల్ల చెట్లతో ఎటు నీరు వెళ్లే పరిస్థితి లేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. దానికోసం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో ఈ పనులను చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ డి కొండయ్య, డిఈ పద్మజ, శానిటరీ సూపర్వైజర్ నూకతోటి పిచ్చయ్య పాల్గొన్నారు. మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరి పోతురాజు కెనాల్లోకి ఈ డ్రైనేజ్ కలిసే ప్రదేశాలు ముఖ్యంగా ప్రధానమైనటువంటి 7 ప్రాంతాలు ఉన్నాయి. అందులో ఇక్కడ ఈరోజు ఏమంటారమ్మా ఏరియాని శ్రీనివాస థియేటర్ రోడ్లో ఉన్నటువంటి
ప్రధాన కాలువ. ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఈ డ్రైన్ అంతా కూడా వెనక్కి రావటం వల్ల చాలా ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. అట్లాగే రోడ్లపైన 1 ఫీట్ 2 ఫీట్స్ కొన్ని చోట్ల వాటర్ స్టాగ్నేషన్ అవుతుంది. సో దానికి పరిష్కారంగా ముందస్తుగా ఈసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద భాగంగా మరి పోతరాజు కెనాల్ ఎక్కడైతే మనకు అబ్స్టాకిల్స్ ఉన్నాయో అలాంటివన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమానికి మా ఇంజనీరింగ్ మరియు శానిటేషన్ విభాగం సిద్ధమైంది. అందువల్ల ఈరోజు ఈ శ్రీనివాస థియేటర్ రోడ్లో ఉన్నటువంటి పోతరాజు కెనాల్ శుభ్రం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇట్లా 7 చోట్ల ఇలాంటివి ఉన్నాయి. గతంలో ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడో క్లీన్ చేసినటువంటిది. అన్ని చోట్ల దాదాపుగా ఇదంతా కూడా డిసిల్టేషన్ జరిగి పూర్తిగా డిసిల్టేషన్ అంతా కూడా పేరుకుపోవడం వల్ల ఈ ప్రధాన కాలువ ఉండటం, దీంతో మాకు డ్రైనేజ్ వాటర్ సరిగా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. దాన్ని శుభ్రం చేసి వచ్చే వర్షాకాలాన్ని సమర్థవంతంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నగర ప్రజలకు మరి డ్రైనేజ్ వాటర్ కానీ వర్షపు నీరు కానీ వీధుల్లో రోడ్లపై లేకుండా ఉండేదానికోసం ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది. వేసవిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏప్రిల్ నుండి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, బయటికి వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. వీలున్నంత వరకు తెల్లటి దుస్తులు ధరించాలని, మంచినీరు, కొబ్బరి నీరు, మజ్జిగ తీసుకోవాలని, కూల్ డ్రింక్ తీసుకోవద్దని అన్నారు. గొడుగు తప్పనిసరిగా వెంట తీసుకుని వెళ్లాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రతి సచివాలయంలో ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచామన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ వడదెబ్బకు సంబంధించినటువంటి విషయాన్ని తెలియచేద్దామని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిగా మనకి ఈ మాసం నుండి ఎండలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండకి బయటికి పనికి వెళ్ళేటప్పుడు కానీ, అదేవిధంగా ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ దగ్గర నీళ్లు పెట్టుకోవటం, మాటిమాటికి నీళ్ళని తాగటం, శుభ్రమైన నీటిని తాగటం అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ వడదెబ్బకి గురైనప్పుడు ప్రజలు ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు 60-65 సంవత్సరాలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా చిన్నపిల్లలు, వీరు ముఖ్యంగా వడదెబ్బకి గురి కావటానికి అవకాశం ఉంది. సో వీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం కనుక ఉన్నట్లయితే ఉదయం పూట మాత్రమే కొంచెం బయటికి వెళుతూ వెళ్ళే సమయంలో తెల్లటి దుస్తులు ధరించటం, అదేవిధంగా తెల్లటి టోపీ పెట్టుకోవటం, లేదా గొడుగు కనుక అవకాశం ఉన్నట్లయితే గొడుగు వాడినట్లయితే వారికి రక్షణ ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటివన్నీ కూడా పాటిస్తూ, అదేవిధంగా గంటకి మినిమము 2 నుండి 3 గ్లాసులు నీళ్లు ప్రతి ఒక్కరు కూడా తాగుతూ ఉన్నట్లయితే డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. మండు వేసవిలో బయటికి వెళ్ళేటప్పుడు పనులన్నీ కూడా ఇమ్యునైజేషన్కి సంబంధించి కానీ, మా వైద్య శాఖకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా పిల్లల్ని 10:30-11 లోపు మాత్రమే వ్యాక్సిన్లు వేసి ఇంటికి పంపించాలని చెప్పి సూచనలు ఇచ్చున్నాం. అదేవిధంగా మీరు కూడా వైద్య సిబ్బంది వచ్చినప్పుడు సహకరించి ఉదయం పూట 7 గంటల నుండి 11 గంటల లోపు మాత్రమే ఈ వ్యాక్సినేషన్స్ కానీ, తర్వాత మీకు జరిగేటువంటి సర్వే మీరు ఇచ్చేటువంటి సమాచారాన్ని కూడా ఇంటి దగ్గర ఉండి ఎండలో కాకుండా నీడను కూర్చొని సరైన సమాధానాలు ఇవ్వాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత వెంటనే ఎవరికైనా అపస్మారక స్థితి కానీ, ఆ తర్వాత కళ్ళు తిరిగినట్టు ఉండటం కానీ, మాట్లాడే విధానంలో కొంచెం తడబట్టం కానీ ఈ ఎండ వలన వచ్చినట్లయితే వెంటనే వారిని చల్లని ప్రదేశానికి తరలించి అక్కడ పడుకోబెట్టి వారికి శుభ్రమైనటువంటి ఫ్యాను, నీరు అందేటట్టుగా చేయటం, నీటిని కూడా తాగించవచ్చు. అదే అపస్మారక స్థితికి వెళ్ళే ముందు తాగించాలి, వెళ్ళిన తర్వాత మాత్రం నీటిని తాగించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే దానివల్ల మళ్ళీ కాంప్లికేషన్స్ వస్తాయి. అందరికీ ORS ప్యాకెట్లు అనేవి మనం సప్లై చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ తరఫున. వెంటనే ఎక్కడైతే ప్రజలకి దాహం ఎక్కువగా ఉండి డీహైడ్రేషన్ లాగా ఎండల్లో తిరిగినప్పుడు అనిపిస్తుందో అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశాల్లో ORSని తీసుకొని ఈ ద్రావణాన్ని కూడా వాడి వడదెబ్బ నుండి అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. తొలి తెలుగు వాగ్గేయకారుడు పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 522వ వర్ధంతి సభ శ్రీ తాళ్లపాక అన్నమాచార్య సంగీత సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలోని అన్నమయ్య విగ్రహ సన్నిధిలో అత్యంత వైభవంగా జరిగింది. బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలు ఉండేటి సరి భూమి ఒకటే. చండాల బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలు
చందాలుండేటి సరిభూమి ఒకటే. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని 32,000 సంకీర్తనలతో సేవించి తరించిన పరమ భాగవత శిఖామణి అన్నమయ్య అని సమితి అధ్యక్షుడు ఐ మురళీకృష్ణ అన్నారు. దాదాపు 600 అన్నమయ్య కీర్తనలను స్వరకల్పన చేసి అన్నమయ్య మానసపుత్రుడైన గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ సంగీత సాహిత్య సేవ అజరామరమని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నమయ్య విరచిత సంకీర్తనలు లలిత సుమధురమై తెలుగు సాహితీ రంగాన స్థిరమై నిలిచాయన్నారు. గరిమెల్ల మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తూనుగుంట మల్లికార్జునరావు, మామూర్తి, గుర్రం కృష్ణ, రంగనాథ్, ఆకుల శ్రీను, చిన్ని కృష్ణ, పింగళి వెంకట సుబ్బయ్య, ఓ ప్రసాద్, జానకీరాం, డి ప్రసన్నకుమారి, డాక్టర్ రావిపాటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అర్చక స్వామి సుధాకర్ పూజా కార్యక్రమాన్ని జరిపించారు. దిక్కులకు సంజీవుని తెచ్చిన వీరుడు అక్కసమైన ఆకారుడు పెరిగినాడు చూడ పెద్ద ఈ కలియుగానికి అధిపతి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నందకాంత సంభూతుడిగా అవతరించి స్వామివారి మీద 32,000 సంకీర్తనలు రాసి అజరామరమైనటువంటి సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని, పద సాహిత్యాన్ని మనకు అందించినటువంటి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్వరూపుడు అన్నమయ్య. ఆ అన్నమయ్య రచించినటువంటి 32,000 సంకీర్తనలో మనందరం 14,000 సంకీర్తనలు ఇప్పుడు లభిస్తున్నాయని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. అయితే అన్నమాచార్య ఆయన వాగ్గేయకారు, ఆయన రచించి పాడినటువంటి సందర్భం అంటే మనం 600 సంవత్సరాల క్రితం మనందరం లేవు కాబట్టి ఆయన పాడినటువంటి పాటల్ని మనం వినలేకపోయాం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంశగా ఏ విధంగా అయితే అన్నమాచార్యులు వారు జన్మించారో అన్నమయ్య అంశగా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు జన్మించి ఆయన రచించినటువంటి పాటల్లో సంకీర్తనలలో 1000 కీర్తనలకు పైగా ఆయన స్వరపరిచి మనకు అందించి ఈరోజు అశేష జనావళి అన్నమాచార్య స్వామి వారి మానసపుత్రుడిగా పేరుగాంచిన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గౌడ్ గారి సంతా సభను కూడా ఈరోజు వేడుకగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 32,000 సంకీర్తనలతో పాటుగా పండిత భావజనచితంగా ఉండేటువంటి శతకాలం రచించినటువంటి ఘనుడు ద్రావిడాగమ సార్వభౌముడు దాదాపు అన్నమయ్య ఆ మహానుభావుడు రచించినటువంటి పలు 600 సంకీర్తనలకు పైగా తను స్వరపరిచినటువంటి మహానుభావుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి సందర్భంగా వారిని కూడా స్మరించుకోవడం ఉదాహరణ కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, వాడు అలమేల్ మంగా శ్రీ వెంకటాద్రినాథుడే, వాడు అలమేల్ మంగా శ్రీ వెంకటాద్రినాథుడే. వేడుకొందామా వేడుకొందామా. రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ భూమి పూజకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సూచనలతో సైట్ ఇన్ఛార్జి బత్తిన రాధాకృష్ణ ఆధ్వర్యంలో పనులన్నీ అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. బయోగ్యాస్ ప్లాంట్ కోసం ప్రభుత్వం కేటాయించిన 475.57 ఎకరాల్లో ఇప్పటికే 400 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ చేయడంతో పాటు భూమి చదును చేసే కార్యక్రమం పూర్తయింది. విద్యుత్ ఈఈ ఉమాకాంత్ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది విద్యుత్ లైన్లు ఏర్పాటు పనులు చకచకా చేస్తున్నారు. ఆర్ఎన్బి అధికారులు పోలీసులతో కలిసి బయోగ్యాస్ ప్లాంట్ ప్రాంతాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. సభా వేదిక నుండి 500-600 మీటర్ల దూరంలో వీవీఐపీల కోసం 2 హెలీప్యాడ్లను నిర్మించాలని ఆర్ఎన్బి అధికారులకు చెప్పారు. పబ్లిక్ వాహనాలు, వీఐపీల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలని కనిగిరి సిఐ కాజావలిని ఆదేశించారు. లోకేష్ సహకారంతో కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్ రిలయన్స్ వారు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
వందల సంవత్సరాలుగా దేనికి పనికిరాని భూముల్లో గడ్డిని తీసి జీరో పొల్యూషన్తో విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ నాయకుడు లోకేష్ ప్లాంట్ను ఈ ప్రాంతానికి కేటాయించడం జరిగిందన్నారు. వ్యర్థ పదార్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేసి వ్యవసాయానికి వినియోగించడం జరుగుతుందన్నారు. బయో ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి అనంత్ అంబానీ వస్తున్నారని, వెనుకబడిన ఈ ప్రాంతాలను చూసి ఈ ప్రాంతానికి మేలు జరిగేలా ఏమైనా చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2వ తేదీన జరిగే కార్యక్రమానికి అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. యువగలం పాదయాత్రలో ఈ ప్రాంతాలను చూసిన లోకేష్ బాబు ఎంతమంది ఎన్ని ఒత్తిడిలు చేసినా బయోగ్యాస్ ప్లాంట్ను ఈ ప్రాంతానికే కేటాయించారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట వెంగసాయిపల్లి సర్పంచ్ కరణం తిరుపతయ్య, ఆర్ఎన్బి ఈఈ సమర్పణ్ రావు, ఏఈ ఫిరోజ్, విద్యుత్ ఈఈ ఉమాకాంత్, తొండేటి గోపి, ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. వారు ఇక్కడ స్థాపించబోవటం అనేది కనిగిరి ప్రాంతానికి ఇది ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ భూములు దేనికి పనికిరాని భూములు ఈరోజు మీరు చూసుంటారు. ఇప్పుడు ఈ బాగా చేసిన ప్రాంతం తప్పించి మిగతా ఏరియా కూడా ఈ విధంగా ఉంది. గత కొన్ని వందల సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకొని పరిస్తున్నా కూడా ఈరోజు వారు వచ్చి దాన్ని చేసి ఇక్కడ భవిష్యత్తులో గడ్డిని పెంచి జీరో పొల్యూషన్ కంపెనీ పెట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలు చేయాలనే ఒక ఆలోచన. దాంట్లో భాగంగా దీంట్లో వచ్చే వ్యర్థ పదార్థాలతో కూడా ఆర్గానిక్ ఎరువు ద్వారా, సేంద్రీయ ఎరువు ద్వారా పంటలు కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలోకి ఇది రావడం అనే దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ముఖ్యంగా మరి అనంత్ అంబానీ గారు నేను వస్తాను ఈ ప్రాజెక్టుకి, ఈ వెనకబడ్డ ప్రాంతానికి అని చెప్పారని చెప్పేసి రిలయన్స్ ప్రతినిధులు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వారు ఈ వెనకబడ్డ ప్రాంతం చూస్తే ఈ ప్రాంతంలో జరుగుతున్న నష్టాలు చూసి వారు ఎంతో కొంత చెల్లిస్తారనే ఒక ఆశతో ఉన్నామని తెలియజేస్తూ, రేపు ఏప్రిల్ 2వ తారీఖున లోకేష్ బాబు గారు మరి అదేవిధంగా అనంత్ అంబానీ గారు ఇక్కడ రావడం జరుగుతుంది. దానికోసం 2 హెలిప్యాడ్లు ఇక్కడ రెడీ చేస్తున్నాం. మరి అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ వారు, అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి కానీ, పంచాయతీరాజ్ వారు, ఆర్డబ్ల్యూఎస్ వారు అందరూ వచ్చి ఎవరు చేతనైన విధంగా వాళ్ళందరూ పాల్పంచుకొని ఈ ప్రోగ్రాం 2వ తారీఖు విజయవంతం చేసి మన ప్రాంతంలో ఉన్న సమస్యలు కూడా మన యువ నాయకుడు పాదయాత్రలో చూసినప్పుడు ఈ ప్రాంతాన్ని చూసినారు కాబట్టి చెల్లించున్నారు. చెల్లించి ఎంతో మంది ఎన్నో నియోజకవర్గ నాయకులు మాకు కావాలని అడిగితే కాదు, నేను పాదయాత్ర ఇప్పుడు చూసినప్పుడు ఈ వెనకబడ్డ ప్రాంతం ఒక చిల్ల చెట్లకే పరిమితమైన ఊరు, ఈ ఎడారిలాగా ఉన్న ఈ ప్రదేశాన్ని చేయాలని వారు మంచి ఆలోచనతో చేయడాన్ని ఇంకోసారి వారు ధన్యవాదాలు చెప్తూ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా 2వ రోజు సమతా వృద్ధాశ్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్, కళ్యాణ్ ముత్యాల, అయినబత్తిన రాహుల్, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా ప్రమీల, గోవింద్ కోమలి, ఆకుపాటి ఉషా, మాదాసు సాయినాయుడు, నగర సంయుక్త కార్యదర్శి శంకర కళ్యాణి, డివిజన్ అధ్యక్షుడు షేక్ ముంతాజ్ నరసింహారావు, నాగరాజు, బ్రహ్మనాయుడు, అనంతలక్ష్మి, 16వ డివిజన్ ఉపాధ్యక్షుడు కర్రి శ్రీకాంత్, నాయకులు తాళ్లూరి సాయి కుమార్, అవినాష్, పర్చూరి, కూటమి నాయకులు చారి తదితరులు పాల్గొన్నారు. రామ్ చరణ్ గారి రేపు పుట్టినరోజు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంకులు, చెట్లు నాట్ల కార్యక్రమాలు, అన్ని సేవా కార్యక్రమాలతో జరగడం జరుగుతుంది. సమతా వృద్ధాశ్రమంలో వీర మహిళలు, జనసేన నాయకులు, చిరంజీవి అభిమానులు అందరూ కూడా పాల్గొని దీనికి విజయం చేసినందుకు రాబోయే రోజుల్లో కూడా చరణ్ బాబు మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలా, మరెన్నో సేవా కార్యక్రమాలు ముందుగా నడిపించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే చరణ్ బాబు గారు. నిన్న పూజా కార్యక్రమంతో మొదలయ్యి ఈరోజు సమతా వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఫుడ్ పంపిణీ చేయడం, అలాగే రేపు బ్లడ్ బ్యాంక్ తోటి ఇంకా
రామ్ చరణ్ గారు రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని, ఇంకా ఆయన ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పెద్దవారికి అన్నదాన కార్యక్రమం అలాగే కేక్ కటింగ్ చేయటం జరిగింది. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలకు మా వంతు సహాయం చేయడంలో అటు సేవా మార్గంలోనూ రాజకీయాల్లో ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టతో ఎట్టయితే ముందున్నామో సేవా మార్గంలో కూడా మా తగ్గట్టు మేము ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలియజేస్తున్నాం. మరొకసారి ప్రకాశం జిల్లా మెగా అభిమానులందరి తరఫున అలానే జనసేన పార్టీ తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ గారు. మరెన్నో సేవా కార్యక్రమాలు ఇలానే చేయాలని కోరుకుంటూ మెగాస్టార్ రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ. పొన్నలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్న తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని సహకార సంఘం కార్యదర్శి వలేటి మనోజ్ కుమార్ వాకుపోయారు. సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు మనోజ్ కుమార్ సంఘ సభ్యులతో కలిసి ఒంగోలులోని జిల్లా సహకార అధికారి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఒంగోలులోని డీసీఏఓ పోలిశెట్టి రాజశేఖర్ తనను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మనోజ్ కుమార్ తెలిపారు. తమ సంఘం పరిధిలో ఎలాంటి అక్రమాలు జరగనప్పటికీ అటెండర్ ద్వారా కావాలని పిటిషన్లు వేయించి తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారన్నారు. తనపై వేసిన అసంబద్ధ ఫిర్యాదుల గురించి ఆధారాలతో సహా తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. డీసీఏఓ పోలిశెట్టి రాజశేఖర్ వద్ద అటెండర్గా పనిచేసే వ్యక్తిపై తాను ఫిర్యాదు చేస్తే విచారణ అధికారిగా ఆయనను వేస్తే వాస్తవాలు ఎలా వెలుగులోకి వస్తాయని ప్రశ్నించారు. అటెండర్ తనపై తప్పుడు పిటిషన్లు వేసిన దానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. విచారణ అధికారిని మార్చడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. అలా కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని మనోజ్ కుమార్ తెలిపారు. పేరు వలేటి మనోజ్ కుమార్. నేను పొన్నూరు సొసైటీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను అలాగే కోఆపరేటివ్ ఎంప్లాయీస్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ని. నా మీద గత 4వ తారీఖున మా డీసీఏఓ ఆఫీస్ అటెండ్ అయి ఉండే నవాజ్ గారు ఒంగోలు రైల్వే మెయిన్ సర్వీస్లో రిజిస్టర్ పోస్టు గవర్నమెంట్కి నేను తప్పు చేసినది ఫేక్ పిటిషన్లు పెట్టించి దొంగ సంతకాలతో గవర్నమెంట్కి పెట్టారు. గవర్నమెంట్ నుంచి డీసీఏఓ ఆఫీస్కి నా మీద ఎంక్వైరీ చేయమని వచ్చారు. నేను ఆ ఎంక్వైరీ రిజిస్టర్ పోస్ట్లో రిజిస్టర్ నెంబర్ చూసి నేను ట్యాగ్ చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా అతనే అని నిర్ధారించేసుకొని నేను కలెక్టర్ గారికి డీసీఓ గారికి అందరూ కంప్లైంట్ ఇచ్చాను. పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చాను. ఎవరు ఎంతవరకు చర్యలు తీసుకోలేదు. నా అనుమానం ఏంటంటే డీసీఏఓ గారికే ఎంక్వైరీ చేశారని నా అనుమానం ఉంది. నాకు దయచేసి అతను కాకుండా జిల్లాలో ఇంకా డిఆర్లు ఉన్నారు, వాళ్ళని ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణలు తేల్చవలసిందిగా కోరుతున్నాము. అలాగా నిజ నిర్ధారణలు తేలకపోతే మా యూనియన్ తరఫున మేము ధర్నా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. దయచేసి నాకు న్యాయం కోరాలని మీడియా మిత్రులని దయచేసి కోరుతున్నాను. నేను మా సొసైటీలో 10 కోట్లు తిన్నానని అభియోగం నిరూపించారు. అట్లాగే వాళ్ళ పిటిషన్లో నాకు 2023-24 సంవత్సరంలో ఆడిట్ చేసిన అధికారిని ఆమెను నేను తిట్టానని, ఎస్సీ ఎస్టీ మహిళ ఆమెను తిట్టానని చెప్పి దొంగ సంతకాలతో అభియోగం నా మీద మోపారండి. అందుకని దయచేసి దాని మీద నిజ నిర్ధారణ తేల్చమని నేను కోరుతున్నాను. నేను సొసైటీ ఎంప్లాయీ, సొసైటీలో 10 కోట్లు అవినీతి చేశానని, కానీ నా సొసైటీ అవుట్స్టాండింగే 10 కోట్లు నేను దొంగ లోన్లు ఇచ్చాను. దొంగ లోన్లుగా నేను ఇచ్చుంటే ఈ పాటికి ఎప్పుడో కలెక్టర్కి అందరు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజుకి కూడా ఏ రైతు కానీ ఎవరు కానీ అక్కడ ఎమ్మెల్యే కానీ ఎవరు నా మీద కంప్లైంట్ ఇవ్వలేదు. నా మీద పర్సనల్ గడ్జి పెట్టుకొని ఈ విధంగా నా పరుగుని రోడ్డు పాలు చేస్తున్నారు. నాకు ఏదైనా తగు న్యాయం చేయాలని కోరుతున్నాను. నేను సర్వీస్లోనే ఉన్నాను. అద్దంకి పట్టణంలోని గరటయ్య కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన 40 సంవత్సరాల అన్నపరెడ్డి మస్తాన్ రెడ్డి తన త్రిచక్ర వాహనంపై దర్శికి ప్రయాణమయ్యారు. ఇందులో పట్టణంలోని గరటయ్య కాలనీ సమీపానికి వచ్చేసరికి త్రిచక్ర స్కూటర్ అదుపు తప్పి కింది పడిపోవడంతో అతని కుడికాలు విరిగింది. అతని వెంట ఉన్న భార్య జ్యోతికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 27/3/2025 గురువారం. సహారీ ఉదయం 4:49 ఇఫ్తారీ సాయంత్రం 6:27 డి న్యూస్లో నేటి మాట. మనకు నచ్చినట్లు బ్రతుకుతుంటే ఎవరో మనతో ఉండరు అంటారు, కానీ నిజమైన స్నేహితుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.